నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుస్తకాల పండుగ మొత్తానికి మొదలుగానున్నది. హైదరాబాద్ బుక్ ఫెయిర్ సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. మొత్తంగా ఈసారి ఎలా ఉండబోతుంది, ఎలాంటి విశేషాలు ఉన్నాయి, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూరూరి గౌరీశంకర్ గారు ఉన్నారు. సార్, ప్రధానంగా కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. ఆలస్యం పైన కూడా సోషల్ మీడియాలో కూడా కొంచెం చర్చ జరిగింది. మీరు ఇప్పటికే క్లారిటీ ఇచ్చినందుకు చాలామంది కూడా ఇంకా డౌట్ ఉంది. ఎందుకు ఆలస్యానికి గల కారణం ఏంటి? అంటే ప్రతి ఏడాది హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి చాలా మనందరికీ అది గర్వకారణం. చర్చ పెట్టడం కూడా సోషల్ మీడియాలో గర్వకారణం. కారణం ఏంటంటే డిసెంబర్ 18 నుంచి 28 వరకు ప్రతి ఏడాది పుస్తక ప్రదర్శన జరుగుతూ ఉంటుంది. కానీ డిసెంబర్ 18 నుంచి 28 మధ్యలో ఏం జరిగిందో తెలంగాణ రాష్ట్రంలో మనకు తెలుసు. అంటే చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి, చాలా ముఖ్యమైనటువంటి రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్ యొక్క ఫలితాలు మొత్తం కూడా డిసెంబర్ 3కి వచ్చాయి. డిసెంబర్ 3 నుంచి మంత్రివర్గానికి సంబంధించినటువంటి ఆ చర్చలు అంతా కూడా ఉన్నటువంటి ఒక సంఘర్షణ 15-16 వరకు ఉంది. 16 నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున ఈ 16 నుంచి జనవరి మధ్యలో కూడా ఒక యజ్ఞం జరిగింది. ఇక్కడ ఈ యజ్ఞం కూడా ఒక 15-20 రోజులు జరిగింది. అది కాకుండా ఏమంటే ఎప్పుడు జనవరి ఫస్ట్ వీక్లో పెట్టేది. జనవరి ఫస్ట్ వీక్ 1 నుంచి 15 వరకు 11 వరకు విజయవాడ బుక్ ఫేర్ జరిగేది. వాళ్ళు ఏం చేశారంటే ఈసారి డిసెంబర్ 28 నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళు డిసెంబర్ 28 నుంచి వాళ్ళు స్టార్ట్ చేయడంతో జరిగిన పరిణామం ఏమిటంటే వాళ్ళు జనవరి 15 వరకు వాళ్ళు వచ్చారు. దీంతో రెండు క్లాష్ అవుతున్నాయి. పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రం కాబట్టి రెండు క్లాష్ కావద్దని ఆ 15 తర్వాత మళ్ళీ యజ్ఞయాగాది క్రతువులు ఆ కార్యక్రమాలు ఏదో ఒక 20 రోజుల వరకు ఇక్కడ జరిగాయి. ఇదే ప్రాంగణంలో జరిగాయి. కాబట్టి అది మేము ఇవ్వలేమని చెప్పేసి వాళ్ళు గ్రౌండ్స్ వాళ్ళు చెప్పారు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్కి మనకు సంబంధించినటువంటి అవకాశం దొరికింది. కాబట్టి ఆ సందర్భం వల్ల మనం ఏం చేస్తున్నామంటే ఫిబ్రవరి 9 నుంచి మనం పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అది మేము కూడా ఒక రకంగా బాధపడుతున్నాం. కానీ రాష్ట్రంలో తప్పదు కదా, ఎసెన్షియల్ కదా. అసెంబ్లీ ఎన్నికలు ఈ నేపథ్యం ఒకటి, గ్రౌండ్ జనవరి మాసంలో ఒక 20 రోజులకు సంబంధించినటువంటి కార్యక్రమం అక్కడ జరగడం, అది కూడా దానికి సంబంధించి కూడా ఈ జాగరూకత జాప్యం జరగడానికి కారణం. సో గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. సో ఈసారి ప్రభుత్వం మారింది. ఈ కొత్త ప్రభుత్వం మీకు ఎలాంటి మద్దతునిచ్చింది? ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండమైనటువంటి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చింది. అదే మద్దతుని కొనసాగిస్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా బ్రహ్మాండమైన మద్దతు ఇస్తున్నారు. దాంట్లో ఏం లేదు. పుస్తకానికి రాజకీయాలు లేవు, పుస్తకానికి జెండా లేదు, పుస్తకానికి ఎజెండా లేదు. ఏదైనా సరే పుస్తకాన్ని ప్రేమించేవాళ్లే. నిజంగా ఏ ముఖ్యమంత్రి అయినా పుస్తకాన్ని ప్రేమించే ముఖ్యమంత్రి, అట్లాగే ఏ విద్యాశాఖ మంత్రి అయినా పుస్తకాన్ని ప్రేమించేవాళ్లే. కాబట్టి మంత్రివర్గం నుంచి తెలంగాణ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారు కూడా పుస్తకాన్ని ప్రేమిస్తారు. తప్పకుండా పుస్తకాలకు సంబంధించి బ్రహ్మాండమైన సహాయ సహకారాలు ఇస్తున్నారు. అట్లాగే మాకు మంత్రి గారు ఏమో వెంటనే ఇచ్చారు. ఇది ఎంత అనుకుంటున్నారు? ఈ యొక్క ప్రాంగణం, మనం నిల్చున్నటువంటి ప్రాంగణం యొక్క ప్రతిరోజు 1,20,30,000 రూపాయలు ఉంటుంది రెంట్. దీనికి సంబంధించినటువంటిది మన యొక్క స్టాల్స్ నిర్మాణం మొత్తం జరుపుకోవడానికి కావాల్సినటువంటి 12 రోజులు ప్రదర్శన అయితే అంతకుముందు 4 రోజులు ముందు, దాని తర్వాత 4 రోజులు, అంటే దగ్గర ఒక 20 రోజులు ఈ ప్రాంగణాన్ని ఉచితంగా ఇస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఇక్కడ సాంస్కృతిక శాఖ మార్చులుగా ఉన్నటువంటి వాళ్ళు జూపల్లి గారు, అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారు పుస్తక ప్రదర్శనకి. ఇప్పుడు వారు జూపల్లి గారు వస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా వారి యొక్క వెసులుబాటు చూసుకొని తప్పకుండా వారిని కూడా రమ్మని మేము కోరుతున్నాం. మేము కూడా కోరుతాం. తప్పకుండా ఎప్పుడో ఒకసారి వారు కూడా వస్తారు, వచ్చి ఈ పుస్తకాలను ఆశీర్వదిస్తారు, మా యొక్క బుక్ ఫేర్కి కావాల్సిన అండదండలు ఇస్తారు. తప్పకుండా గవర్నమెంట్ మారటంతో ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేవు. కాబట్టి తప్పకుండా ప్రభుత్వంలో ఎవరున్నా మేము పిలుస్తాం వాళ్ళని. తప్పకుండా ఏ ముఖ్యమంత్రినైనా మేము పిలుస్తాం, అట్లాగే ఏ మంత్రినైనా పిలుస్తాం. వాళ్ళు కూడా పార్ట్ అండ్ పార్సిల్. ప్రభుత్వం అంటే ప్రజలది, ప్రజలే ప్రభుత్వం కదా. ప్రభుత్వం అనేది ప్రభుత్వంలో నిర్వాహకులు మారచ్చు. కాబట్టి ప్రభుత్వము అడ్మినిస్ట్రేషన్ అట్లే ఉంటాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా బ్రహ్మాండమైనటువంటి సహాయ సహకారాలు ఇస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సో లాస్ట్ ఇయర్ చాలామంది కూడా వచ్చారు, చాలామంది పుస్తక పఠకులు కూడా వచ్చారు. దాంతోపాటు ఈ కోల్కతాలో జరిగిన బుక్ ఫేర్ కూడా లక్షల మంది కూడా అక్కడ హాజరై రికార్డు స్థాయిలో వచ్చారు. సో హైదరాబాద్లో ఇక్కడ ఎట్లాంటి ఏర్పాటు చేయబోతున్నారు? మీకున్న అంచనా ప్రకారం ఈసారి ఎంతమంది వేరు కావచ్చు? తప్పకుండా మీరు అన్నట్టుగా కోల్కతాలో జరిగినటువంటి జాతీయ పుస్తక ప్రదర్శన అనేది ఒక జాతీయ స్థాయిలో నెంబర్ 1 స్థాయిలో ఉంది. మనం 3వ స్థాయిలో ఉన్నాం. మనం 3వ స్థాయి నుంచి ఆ స్థాయికి రీచ్ కావాల్సిన అవసరం ఉంది. అంటే సుమారు 29 లక్షల నుంచి 30-35 లక్షల వరకు వచ్చారని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళంతా కూడా పత్రికల్లో రాశారు. అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే 39 లక్షల మంది రావడం అంటే అసాధారణమైనటువంటి విషయం కదా. అంటే 40 లక్షల దాకా పోవడం. ఇప్పుడు మనకు 10 లక్షల మంది వస్తున్నారు. ఈ 10 లక్షల మంది యొక్క సంఖ్య కూడా పెరగాలి. ఈ సంఖ్య పెరగడం వల్ల మనకు ఒక జ్ఞాన తెలంగాణ నిర్మాణానికి కావాల్సినటువంటి ఒక పునాది ఏర్పడుతుంది. కాబట్టి తెలంగాణలో కూడా బ్రహ్మాండమైనటువంటి చదువర్లు ఉన్నారు. అంటే 1 కోటి మంది పిల్లలే ఉన్నారు ఇక్కడ. అంటే 1 to 10th ఇంటర్, డిగ్రీ, పీజీ, ఆల్ ప్రొఫెషనల్ కోర్సెస్, ఇంజనీరింగ్, మెడికల్, పాలిటెక్నిక్,
ఐటీఐ అనేక టెక్నికల్ కోర్సెస్ ఈ అన్నీ చదువుతున్న యొక్క విద్యార్థుల యొక్క సంఖ్య మొత్తంగా చూస్తే 1 కోటి మంది వరకు ఉంటారు. అక్కడ దాకా ఎందుకు ఈ ప్రాంగణానికి పక్కనే ఉన్నటువంటి అశోక్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 20-30 వేల మంది పిల్లలు వాళ్ళ యొక్క గ్రూప్ 1 గ్రూప్ 2 రకరకాల పరీక్షల కోసం చదువుతున్నటువంటి వాళ్ళు సన్నద్ధమైనటువంటి పిల్లలు ఉన్నారు. కాబట్టి కలకత్తా స్థాయిలో, రాజస్థాన్లో జరుగుతున్న స్థాయిలో, దేశంలో తమిళనాడు, కర్ణాటక వాటిని అధిగమించే స్థాయిలో ఈరోజు హైదరాబాద్ బుక్ ఫేర్ కూడా రీచ్ కావాలని కోరుకుంటున్నాం. అంటే ప్రధానంగా మనం చూసినప్పుడు అయోధ్యలో మన ప్రధానమంత్రి గారు ప్రారంభించారు, రామ జన్మభూమి ప్రారంభించారు, రామ మందిరాన్ని ప్రారంభించారు, పోటెత్తిన జనం వచ్చారు అక్కడికి. అట్లాగే అక్కడ ప్రతిరోజు 1,00,000 నుంచి 1,50,000 మంది వరకు వస్తున్నారు అక్కడికి. అయోధ్యకు 1,00,000-1,50,000 మంది వస్తున్నారు. హైదరాబాద్ బుక్ ఫేర్కి 1,00,000 మంది వస్తున్నారు. కాబట్టి ఈ రకంగా ఒక జ్ఞానానికి సంబంధించిన ప్రచారం కూడా హైదరాబాద్లో బాగా జరుగుతుంది. కాబట్టి గంగా జమున తెహజీబ్ సంస్కృతికి చిహ్నంగా హైదరాబాద్ ఉంది. కాబట్టి ఈ హైదరాబాద్లో కూడా భిన్న భాషల వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరు ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి మనం కూడా ఇంకా జాతీయ పుస్తక ప్రదర్శనగా అయినప్పటికీ కూడా మనం కలకత్తా స్థాయికి చేరుకోవడానికి మనం ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉంది, అధిగమించవలసిన అవసరం ఉంది. సో టైమింగ్ విషయంలో కూడా సోషల్ మీడియాలో ఈ మధ్యకాలం చాలామంది పుస్తకాలు ఇష్టపడే వాళ్ళు కూడా కామెంట్ చేస్తుంది ఏంటంటే హైదరాబాద్ లైఫ్ స్టైల్ మారింది, 10 నుండి 11 గంటల వరకు కూడా మామూలు పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. సో టైమింగ్స్ విషయంలో కాస్త పెంచితే బాగుంటుందని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. దాన్ని ఏమైనా పరిగణన చేసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు మనకి మీరు చెప్పినటువంటి లెక్క ప్రకారంగా హైదరాబాద్కి సంబంధించినటువంటి టైమింగ్స్లో మనకి జనరల్గా సాటర్డే, సండే అన్నది మొత్తం అందరికీ వెసలుబాటుగా ఉంటుంది. ఆ వీకెండ్స్లో మాత్రం మేము మాత్రం 1 గంట నుంచే పెడుతున్నాం. 1 గంట నుంచి పెడుతున్నాం. 10 వరకు కూడా పెట్టే పరిస్థితి కూడా భవిష్యత్తులో మీరు చెప్పిన ప్రశ్నకు ఆలోచిస్తాం. చాలా వరకు ఏంటంటే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళందరికీ సౌలభ్యంగా ఉండటం కోసం 2 నుంచి పెడుతున్నాం. ఇప్పుడు వీకెండ్స్లో మాత్రం మీరు అన్నట్లుగా 1 నుంచే నడుస్తుంది. మీరు అన్నటువంటి సజెషన్ని కూడా హైదరాబాద్ బుక్ ఫేర్ తీసుకుంటుంది. దాన్ని కూడా ఆలోచించి భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ ఏమాత్రం వెసులుబాటు ఉన్నా అది 10 గంటల నుంచి పెట్టడం కోసం ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ మనం ఒక చూస్తున్నాం, పెద్ద గద్దర్ గారి ఫోటో చూస్తున్నాం. సో ఈ ప్రాంగణానికి దివంగత ప్రజానౌక గద్దర్ గారి పేరు పెట్టారు. సో వారిని తీసుకోవడానికి గల కారణం ఏంటి? వారితో ఉన్న మీకు అనుబంధం ఒకసారి పంచుకోండి. గద్దరన్నతో అనుబంధం అంటే తెలంగాణ మట్టితో ఉన్నటువంటి అనుబంధం. గద్దరన్నతో అనుబంధం అంటే తెలంగాణకు ఉన్నటువంటి తెలంగాణ నేటివిటీకి సంబంధించిన అనుబంధం. గద్దరన్నతో అనుబంధం అంటే ప్రజా ఉద్యమాలతో ఉన్నటువంటి అనుబంధం. జన కంఠంగా, ప్రజాకంఠంగా అనేక ప్రజా ఉద్యమాల్ని నిర్మించినటువంటి వాడు. అట్లాగే మేము చదువుకునే రోజుల్లో గద్దరన్న పాట అంటే మేము గద్దరన్న పాట కోసం వచ్చేవాళ్ళం, గద్దరన్న పాటను వినడం కోసం వచ్చేవాళ్ళం. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నక్సలైట్లపైన అప్పుడు బ్యాన్ లిఫ్ట్ చేశారు. నక్సలైట్లపైన బ్యాన్ లిఫ్ట్ చేసినప్పుడు నిజాం కాలేజీ గ్రౌండ్లో గద్దర్ గారి యొక్క అప్పుడే ఆయన అజ్ఞాతవాసం నుంచి బయటకు వచ్చి నిజాం కాలేజీ గ్రౌండ్లో ఒక సభ పెట్టారు. ఆ సభ పెట్టినప్పుడు ఆ సభకు నేను మా ఊరు కోదాడ నుంచి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ సభలో చూసినటువంటి సందర్భం చూసినప్పుడు గద్దరన్న పాడినటువంటి పాట చాలా ఆకర్షణీయమైనటువంటి పాట. ఆ పాటకు సంబంధించినటువంటి మమ్మల్ని బాగా కదిలించినటువంటి పాట. కాబట్టి దసరా పండుగ దగ్గర వచ్చే దర్జికాడికి పోయాం, తెల్ల ప్యాంటు ఎర్ర షర్టు కుట్టి తెచ్చి పెట్టినాము, బిడ్డ మీరు కాకమ్మలై వస్తారా నా బిడ్డలు అని ఆయన పాడినటువంటి పాటకు ఇంప్రెస్ అయ్యి నేను అప్పుడు ఆంధ్రభూమి దినపత్రికలో ఒక ఫుల్ పేజీ వ్యాసం రాశా. ఆ సభలో ఇంకా నాకు బాగా గుర్తైన విషయం ఏంటంటే రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు వచ్చారు. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు వచ్చి ఆ సభలో ఒకే ఒక మాట మాట్లాడారు. నాకు అప్పుడు చదువుకునే రోజులు నాకు బాగా గుర్తుంది, ఇప్పటికీ మర్చిపోలేని మాట. ఏంటంటే ఆ రోజు మా చిన్నప్పుడు దేశ స్వాతంత్రం కోసం గాంధీని చూడటం కోసం ఇదే నిజాం కాలేజీ గ్రౌండ్కి వచ్చారు ఇంతమంది జనం, ఇప్పుడు గద్దర్ని చూడటానికి ఇంతమంది వచ్చారని గద్దర్ నుదుటి మీద ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఒకే ఒక మాట మాట్లాడాడు రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పొడుస్తున్న పొద్దుపై అన్నటువంటి పాట, పొడుస్తున్న పొద్దు అన్నటువంటి పాట 1,00,000 రింగ్ టోన్స్గా వచ్చింది. అట్లాగే గద్దరన్నతో కలిసి ఆట పాట మాటకు ధూమ్ధాములకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో 14 సంవత్సరాల్లో కొన్ని వందల సభల్లో గద్దరన్నతో కలిసి ఉన్నాం. గద్దరన్న అంటే ఒక ప్రపంచ విశ్వకంఠం. గద్దరన్న అంటే ఒక గొప్ప మానవీయ మూర్తి. గద్దరన్న అంటే ఒక తెలంగాణ తెలుగు సమాజం నుంచి వచ్చినటువంటి సాహిత్య సాంస్కృతిక మహోన్నతమైనటువంటి 1000 స్వరాల కంఠం. అట్లాగే గద్దరన్న అంటే మొత్తంగా మనకు దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి ట్రేసీ చాప్మెన్ లాగా, అమెరికాలో ఉన్నటువంటి మైకేల్ జాక్సన్ లాగా, ఏ దేశ ప్రపంచ విముక్తి పోరాటాల్లోనైనా సరే తన వంతు బాధ్యతగా, తన యొక్క పాత్రగా మనం విశ్వ కవిగా, విశ్వ నరుడిగా, ప్రజాయుద్ధ నౌకగా
మార్క్స్, లెనిన్, ఎంగెల్స్, మావోల దగ్గర నుంచి భారతీయత, భారతదేశం నుంచి వచ్చినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే, అంబేద్కర్ వరకు, ఆయుధం దగ్గర నుంచి సాయుధం దగ్గర నుంచి ఓటు వరకు అన్ని పరిణామాలపైన గద్దర్ యొక్క కంఠం నుంచి, తన యొక్క గళం నుంచి పాటగా, మాటగా, ఆటగా, మాటనే ఒక తూటాగా విసిరినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆ గద్దర్ పేరుతోటి ఈ యొక్క ప్రాంగణాన్ని మేము పెట్టుకున్నాం. కాబట్టి గద్దర్ ప్రాంగణంగా పెట్టుకోవడం అంటే తెలంగాణ సాహిత్య సాంస్కృతిక రంగం తనను తానుగా సన్మానించుకున్నట్లు, తనను తానుగా గౌరవించుకుంటున్నట్టు ఈ తెలంగాణ మట్టికున్నటువంటి పౌరుషానికి, తెలంగాణ మట్టికున్నటువంటి తిరుగుబాటుతనానికి, తెలంగాణ మట్టికున్నటువంటి ఒక చైతన్యానికి ప్రతీక గద్దర్, గద్దర్, గద్దర్. సో అదే గద్దర్ గారికి సినీ ఇండస్ట్రీకి ఇచ్చే అవార్డులు, నంది అవార్డుల పేరు కూడా మారుస్తూ ఈ యొక్క ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం పట్ల మీ అభిప్రాయం? మంచిది. గద్దరన్న నంది అవార్డుకి ఆయన రాసిన పాటకు నంది అవార్డు వచ్చింది. గద్దరన్న రాసినటువంటి పాటకు నంది అవార్డు. ఆ పాట అది శంకరన్న తీసిన సినిమాలో ఒసే రాములమ్మ సినిమాలో ఏదో పాటకి అనుకుంటా గద్దరన్న రాసిన పాటకు, నాకు గుర్తులేదు, ఆ పాటకు సంబంధించి నంది అవార్డు ఇచ్చినట్టు. నీ పాదం మీద పుట్టుమచ్చనైనటువంటి పాట. కాబట్టి ఒకప్పుడు నంది అవార్డు తోటి ఆయనను గౌరవించుకోవాలని, సత్కరించుకోవాలని అనుకున్నటువంటి సినిమా పరిశ్రమ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే గద్దర్ పేరుతోటి అవార్డునివ్వడం, నంది అవార్డుకు బదులుగా గద్దర్ పేరుతో అవార్డునివ్వడం చాలా వెల్కమ్ చేయాల్సింది, స్వాగతం చెప్పాల్సింది. తప్పకుండా గద్దరన్న పేరుతో ఇప్పుడే మనం మాట్లాడుతున్నప్పుడు పాషం యాదగిరి గారి మాటల్లో మనం చూసాం. తప్పకుండా గద్దర్ గారి పేరుతోటి ఒక జానపద విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ని ఇప్పుడు మేము తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇస్తాం. జానపద విశ్వవిద్యాలయాన్ని కూడా పెట్టండి. ఆటకు, పాటకు, మాటకు, జన చైతన్యానికి నిదర్శనంగా గద్దర్ జానపద యూనివర్సిటీని కూడా ఒకటి నెలకొల్పాలని, లేదా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలకు ఒక పేరు పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో చివరిగా చెప్పండి సార్, మీరు ఒక రచయిత, మీకు చాలా ఇబ్బందికరమైన ప్రశ్న ఏంటంటే ఇప్పుడున్న యువత ఫోన్లకు అడిక్ట్ అయిపోయారు, సిస్టమ్లకు అడిక్ట్ అయ్యారు, పుస్తకం చదవలేకపోతున్నారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? పిల్లలకు అంటే యాక్చువల్గా పిల్లల్ని మొత్తాన్ని కూడా పెడితే బ్రహ్మాండంగా వాళ్ళే మనకు బ్రహ్మాండం కావాల్సిన సమాచారాన్ని ఇస్తారు. కాబట్టి ప్రపంచం అంతా కూడా అరచేతిలో పోయింది. మీరు చెప్పింది నిజమే. అరచేతిలోకి పోయిన తర్వాత, ఆ సెల్లోకి పోయిన తర్వాత మొత్తం పిల్లలంతా కూడా దాంట్లోకి వెళ్ళారు. పిల్లల కళ్ళు దాంట్లో కూడా పుస్తకాలు వస్తాయి, దాంట్లో కూడా బ్రహ్మాండమైనటువంటి లిటరేచర్ ఉంది, దాంట్లో కూడా గూగుల్లో కూడా గద్దర్ కనిపిస్తాడు. గూగుల్లో గద్దర్ని చూస్తున్నారా పిల్లలు అన్నదే మనం చూడాల్సినటువంటి ప్రశ్న. కాబట్టి గూగుల్లో కూడా ఉన్నటువంటి గొప్ప సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని కూడా తీసుకోవచ్చు, మనం కాదనడం లేదు. ప్రధానంగా మనం చూడాల్సిన అంశం ఏంటంటే తరగతి గది ప్రపంచాన్ని యొక్క గతిని, దిశను, దేశం యొక్క రూపురేఖల్ని తీర్చిదిద్దే తరగతి గది. ఆ తరగతి గదిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు పిల్లల్ని తయారు చేయాల్సిందే. పిల్లలకి పుస్తకాలు చదవాలన్న ప్రేమను కలిగించాల్సిందే. టీచర్లు చెప్తే మాత్రమే పిల్లవాడు వింటాడు. తల్లిదండ్రులు చెప్పాలి, ఇంటి దగ్గర తల్లిదండ్రులు చెప్పాలి. పుస్తకాల యొక్క పఠనాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా పెంచాలి. కాబట్టి 1 నుంచి 10 వరకు చదువుతున్న విద్యార్థుల యొక్క సంఖ్య 60 లక్షల మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. 6 నుంచి చూసుకుంటే, మనకు 6 నుంచి 10 వరకు చూసుకుంటే దాంట్లో 30 లక్షల మంది విద్యార్థులు ఉంటారు. కాబట్టి 6 నుంచి 10 తరగతుల వరకు చదువుతున్న విద్యార్థులకు మొత్తం కూడా వాళ్ళకి ఆ కోర్సు పూర్తి అయ్యేసరికి 6వ తరగతి, 7వ తరగతి, 8, 9, 10 తరగతులకు వాళ్ళ యొక్క స్థాయిని బట్టి ప్రతి ఏడాది చిన్న చిన్న పుస్తకాలు ఆ పిల్లలతో చదివించే ప్రయత్నం చేయాలి. కాబట్టి వాళ్ళు ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతున్నారు. కెమిస్ట్రీలు, ఫిజిక్స్, మ్యాథ్స్లు ఇంతలా పుస్తకాలు చదువుతున్నారు. వాళ్ళు ఒక 4 పేజీల కథ చదవడానికి ఏముంది, ఒక 15 లైన్ల కవిత చదవడానికి ఏముంది, ఒక చిన్న గల్పిక చదవడానికి ఏముంది, ఒక 20 పేజీలకు నవలకు సంబంధించిన ఒక ఇతివృత్తాన్ని చదవడానికి ఏముంది. కాబట్టి వాళ్ళకి ఆ దృష్టిని కలిగిస్తే పిల్లలు తప్పకుండా చెగువేరా బనీన్ బాగుందని వేసుకుంటున్నారు. ఎవరి చెగువేరా అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలంటే పుస్తకాన్ని చదువుకోవాలి. ఆ చదువుకున్నప్పుడు క్యూబా విప్లవం గుర్తొస్తుంది, క్యూబాలో ఉన్నటువంటి చెగువేరా చేసిన పని గుర్తొస్తుంది. ఒక క్యూబా దేశాన్ని విముక్తి చేశాను నేను, క్యూబా నుంచి నేను అర్జెంటీనాకి వెళుతున్నాను, ఆ దేశాన్ని విముక్తి చేస్తా అన్నటువంటి ఒక స్ఫూర్తి రావాలంటే పిల్లలకు చెప్తే తప్పకుండా టర్న్ అవుతారు. పిల్లల్ని మనం ఎటువైపు మళ్ళిస్తే అటువైపు వాళ్ళు మళ్తారు. కాబట్టి తరగతి గది ఆ చూపుని, ఆ దిశని, ఆ చదువుకునే జ్ఞానాన్ని అటువైపు మళ్ళించాలి. కాబట్టి అధ్యాపకులు, టీచర్లు ఆ పని చేస్తే పిల్లలు చదువుకోవడానికి బ్రహ్మాండంగా వస్తారు. ఒక కవి పుస్తకం రాస్తే 1000 కాపీలు కాదు, 10 లక్షల పుస్తకాలు మేము కొంటామనే దశకు రావాలి. అట్లా రావాలంటే ప్రధానమైన కారణం తరగతి గదిలో ఒక చైతన్యాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. తరగతి గది యొక్క దృష్టి పిల్లల యొక్క ఇతర అంశాలపై కూడా పెట్టాలి. అంటే చదువు చాలా వరకు గొప్ప గొప్ప సైంటిస్టులు వస్తున్నారు, శాస్త్రవేత్తలు వస్తున్నారు. అందుకే మీరు చదువుకునేటప్పుడు బాగా ఆ కళాశాలల్లో శ్రీశ్రీకి సంబంధించి ఒక కవిత ఉండే, నువ్వు ఆర్టిస్టు కావాలన్నా, సైంటిస్టు కావాలన్నా ముందుగా కమ్యూనిస్టు కావాలని చెప్పేసి అదే.
కాబట్టి నువ్వు సైంటిస్ట్ అయితే, నువ్వు ఆర్టిస్టు అయితే, హ్యూమనిస్టు కూడా కావాలి. గాజాపై జరుగుతున్న దాడి ఏదో ఒక ఎలక్ట్రానిక్ మీడియాలో జరుగుతున్న ఒక గేమ్ లాగా కాకుండా గాజా పైన జరుగుతున్నటువంటి ఆ చిన్నారి పిల్లల యొక్క కళ్ళు పగిలిపోతున్నటువంటి దృశ్యాన్ని ఎట్లా తీసుకోవాలి, ఏ రకంగా ఆలోచించాలి. ఇది కావాలంటే పుస్తక పఠనం కావాలి. కాబట్టి అమ్మా నాన్న అంటే మమ్మీ డాడీ సంస్కృతి కాదు. ఇక్కడ అమ్మా నాన్న యొక్క ప్రేమ తెలిసినటువంటి తత్వాన్ని పుస్తకం అందించాలి. అమ్మ అంటే ఎట్లా ఉంటుంది, కాబట్టి అమ్మ యొక్క ప్రేమ ఏంటి. కాబట్టి ఇదంతా మెకానికల్ ప్రేమలు. కాబట్టి టీవీలో సీరియళ్ళు చూసుకొని ప్రేమలు రావు. కాబట్టి ప్రేమ రావడానికి పుస్తకాలు రావాలి, పుస్తకాల నుంచి చైతన్యం రావాలి. పుస్తకాలు చదివితే తప్పకుండా మంచి కొడుకు అవుతాడు, మంచి తండ్రి అవుతాడు, మంచి భర్త అవుతుంది, మంచి భార్య అవుతాడు, మంచి సమాజం వస్తుంది, మంచి సమాజ నిర్మాణం జరుగుతుంది. దానికోసం పుస్తకం చదవాలి, పుస్తకాన్ని రీడ్ చేయాలి. మొత్తంగా ఇది జూలూరి గౌరీశంకర్ గారు ప్రధానంగా చెప్తుంది. సో అనివార్య కారణాల వల్ల ఈసారి ఆలస్యమైంది. సో ఫిబ్రవరి 9 నుండి 19 వరకు ఈ యొక్క పుస్తక ప్రదర్శన ఉంటుంది. అన్ని రకాల ఏర్పాటు కూడా చేశాము. ఈసారి అద్భుతంగా ఉండేలాగా ఇంకేమైనా సందర్భాన్ని బట్టి ఇంకా మార్పు చేర్పులు ఏమన్నా తప్పకుండా సవరించుకుంటాం కూడా వారు చెప్తున్న సందర్భం చూడసు. కెనపా సమాసంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.